ఆమేన్. హల్లెలూయా. సామెత 8:21. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదము, వారి నిధులను నింపుదును. 23. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి 22, 22, 21 నుంచి 23 దాకా చదువు. అలాగే. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుటను, వారి నిధులు నింపుదును. పూర్వకాలముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిని యెహోవా నన్ను కలుగచేశాను. ఆమేన్. ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితిని. ఆమేన్. నన్ను ప్రేమించు వారిని ఎవరిని ప్రేమించాలి? ప్రభు జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. అంటే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన మీరు చాలా గొప్పవారుగా మిమ్మల్ని చేస్తారు. ఆమేన్. పరమ గీతాలు 1:4. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను. నన్ను ఆకర్షించుము. ఆమేన్. నన్ను ప్రేమించు వారిని ఇందాక ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నన్ను ఆకర్షించుము. ఆకర్షిస్తే మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ఆమేన్. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ఆమేన్. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ఆమేన్. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఆమేన్. చూడండి, నన్ను ప్రేమించుము, నేను మిమ్మల్ని బ్రహ్మాండంగా ఆస్తికర్తలుగా చేస్తాను. నీవు నన్ను ఆకర్షించుము. ఆమేన్. కీర్తనలు 119, 132 వచనం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఆమేన్. నీ వాక్యమును బట్టి అదే రెండో చదవన బ్రదర్. కరుణింపుము. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్టు నానట్టు
తిరుగు కరుణింపుము. ఆమేన్. హల్లెలూయా. 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 యా. ఇక ఆయనను ప్రేమించేటువంటి వారుగా నీవుంటే దేవుడు ఆత్మ నిన్ను సంబంధమైన ఎంత ఆస్తికర్తలుగా చాలా చేస్తాడు. గొప్పవారుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కీర్తన 91:13 చూడండి. 13, 14, 15. అతడు నన్ను 91 కీర్తన 13వ వచనం నుంచి, ఆ. నీవు సింహములను నాగుపాములను త్రొక్కినప్పుడు నీవు సింహములను నాగుపాములను తొక్కిదవు. కొదమ సింహములను భుజంగములను ఉత్తమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అనగకెదవు. ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఉమ్. నేను అతన్ని తప్పించదను. అమ్మా ఇక్కడ గమనించాలి. సింహాన్ని చూసి అమ్మటే ఏమైపోతే గడగడ 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 వణుకుతాము కదా. లేదు, భయం లేదా? భయం భయం నాగుపామును చూసి భయం లేదా? భయం భుజంగములలో ఇవన్నీ నీకు భయము కదా. భయం ఆ, కానీ ఆత్మ సంబంధముగా నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు అమ్మా. సింహం వచ్చింది, సింహమే భయము లేదు. లేదు. నాగుపాము వచ్చింది బ్రదర్, నాగుపాము వచ్చింది బ్రదర్. అయితే ఏమైంది? భయం లేదు. తొక్కి దాన్ని ఏం చేస్తాము? అనగద్రొక్కుతాం. తొక్కుతాము. కొదమ సింహములు కూడా భుజంగములు గాని అవన్నీ కూడా ఏమవుతాయి? అనగా త్రొక్కబడతాయి. అనగదొక్కబడి. ఆమేన్. ఆమేన్. మీరు భయం అనేది మీకు సమస్య లేనే లేదు. హల్లెలూయా. శరీర సంబంధముగా కాదు, ఆత్మ సంబంధముగా. ఆ శరీరము ఇక్కడ అన్ని కూడా కనబడుతున్నాయి. ఎవరు భయపడతారా? మీరు కూడా భయపడకూడదు. ఎట్లా? ఇప్పుడు ఈ శరీరముతో కనబడితే భయపడతాం, కానీ అవి ఆత్మ సంబంధముగా కనబడితే భయపడాల్సిన కనబడతాయి. చాలా మందిని మన దగ్గరకు వస్తారు, బ్రదర్ పాము కనపడుతుంది బ్రదర్, నాకు ఇలాంటిది అలా కనిపిస్తున్నాయి. ఎట్లా కనపడుతున్నాయి? ఆత్మ సంబంధంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు నామమును నీవు ధరించుకొని ఉన్నప్పుడు అవి పారిపోతాయి, నీ దగ్గర నుంచి పారిపోతాయి. 14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మనము అతన్ని ప్రేమించుచున్నాము, యేసు ప్రభువును ప్రేమిస్తున్నాము కనుక నేను అతన్ని తప్పించదను. ఆమేన్. హల్లెలూయా. హాని చేస్తాయి నీకు. ఇందాక నేను చెప్పిన నీకు హాని చేస్తాయి, కానీ నీవు గనక ఆయనను ప్రేమించినట్లయితే ఆయన తప్పిస్తారు. నీవు ఆయనను ప్రేమించావంటే నేను అతన్ని తప్పించెదను. ఆమేన్. అతడు నా నామము ఎరిగినవాడు కనుక అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. నేను అతనిని ఘనపరచెను. ఆమేన్. ఆమేన్. ఘనపరచెదను. ఆమేన్. చదువు. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను.
అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి శ్రమలో నేనతనికి తోడై ఉండేను. ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అమ్మా ఒకవేళ పొరపాటు ఏమన్నా వస్తే నువ్వు కవర్ చెయ్యి, ఇంకా మళ్ళా ఎందుకు. తోడై ఉండేదను, అతని విడిపించి ఆమెను అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. ఆమేన్. గ్రహించారా? నీకు కళ్ళలో సింహాలు, నాగుపాములు ఇట్లాంటి ఏమొచ్చినాయి, అబ్బో రాత్రి కళ్ళ వచ్చిందంటే గడగడగడ వణుకుతావు. నీవు ఆయనందు ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసము గనక ఇంచినట్టయితే ఆయన నిన్ను చేస్తాడు, చేస్తాడు. ఆమేన్. కాబట్టి నీవు ఆయన నామం ఎరిగిన్నావు గనక ఏం చేస్తాడు ఆయన? నువ్వు ప్రేమించడమే కాదు, నిన్ను ఆయన ప్రేమించుతాడు. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 8:17 వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆమేన్. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 8:17 వచనము నుంచి టైం ఎంతైంది? 21 దాకా చదువుమా. ఐశ్వర్య ఘనతలు 17 అధ్యాయం 21 వస్తుంది కాదమ్మా, ఇందులోనే 17 నుంచి 20. సరే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆమేన్. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి. ఆమేన్. మేలిమి బంగారం కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ఆమేన్. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. వారి నిధులను నిధులకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనది, మీరు గుర్తుంచుకోండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అట్లానే ఆయన జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. ఆమేన్. అట్లా మేలిమి బంగారము ఇక్కడ పరలోకంలో ఉందా లేదా? ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీకు మేలిమి బంగారము, అపరంజి ఇవన్నీ కూడా నీకు ఆయన ఇస్తాడు. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు ఆయనను ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక 15 సామెతలు
15వ అధ్యాయం అమ్మా చెప్పండి. చెప్పమ్మా. 15వ అధ్యాయం అన్నారు. చెప్పానా? పోనీ సామెతలు 15 అన్నారు. 9 15 9. 9వ వచనం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఆమేన్. ప్రేమించును. నిన్ను ప్రేమించాడు అంటే ఆయన నువ్వు ప్రేమించాలి. నీవు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇర్మియా 31:9 వచనము. ఓ టైం అయిపోయిందమ్మ తల్లి. ఇర్మియా 31:9 వచనం. అమ్మా 31:1. 1వ వచనం. ఇర్మియా 31:1. యెహోవా వాక్కు ఇదే, ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలీయుల వంశస్థులందరికీ దేవుడైతుందును, ఆమేన్. వారు నాకు ప్రజలయుందురు. ఆమేన్. మూడవ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ఆమేన్. చాలా కాలము క్రితము యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఆమేన్ ఆమేన్. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్. ఆమేన్. కనుక ఏం చేయాలి? నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నారు. కృప చూపుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు. ఈ రోజు ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతాస్తుతులు, మీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన మాటల కొరకే స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని, వారి నిధులను నింపుతానని మీరు వాగ్దానం చేస్తున్నారు. ప్రభు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నిన్ను నిజముగా ప్రేమించే వారిని నువ్వు ప్రేమించే దేవుడు, నిన్ను జాగ్రత్తగా వెతికే వారికి నువ్వు దొరికే దేవుడు అని అయ్యా, నువ్వు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడావు. నన్ను ఆకర్షించము, మేము నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చేదమని, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదమని, యథార్థమైన మనసుతో నిన్ను ఆరాధించాలని మీరు సెలవించారు. నీవు నామమును బట్టి ప్రేమించే వారికి నువ్వు చేయదగినట్లుగా మాకు మా తట్టు తొలగి మాకు చేసే దేవుడవైనందుకు నీకు స్తోత్రాలు. దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నీ నామమును బట్టి నిన్ను జాగ్రత్తగా వెతికి కనుగొని నిన్ను ప్రేమిస్తే గనక నీ సన్నిధిలో తండ్రి నిజముగా ప్రభు నీతి, ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైన కలిమి నీ వద్ద ఉన్నాయని, అది ఆత్మ సంబంధమైన కలిమి, ఐశ్వర్యతలు వేలిమి బంగారము కంటే కూడా తండ్రి నీ వలన వచ్చే ఫలము చాలా గొప్పది నాయన. ప్రశస్తమైన వెండి కన్నా నీ వలన వచ్చే ఫలము చాలా గొప్పది. నీతి మార్గములందు నాయన, న్యాయ మార్గముల యందు నేను నడుచుకున్నట్లుగా నువ్వు నన్ను నడిపించే దేవుడవని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు సింహములను, నాగుపాములను ఇవా నిన్ను ప్రేమించి నేను ఆరాధించి నీ యందు ఉన్న వారికి సింహములను, నాగుపాములను తొక్కడానికి శక్తినిచ్చే దేవుడు, భుజంగములను అయ్యా తండ్రి నేను కొదమ సింహములను అనగదొక్కడానికి శక్తినిచ్చిన దేవుడు ఆయన. అంతేకాదు, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతను నేను తప్పిస్తానని, అతడు నా నామం ఎదిగిన వాడు కనుక అతను నేను కనపరుస్తానని, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, అతనికి నేను తోడై ఉంటాను, అతను విడిపించి గొప్ప చేస్తాను, శ్రమలో దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాను. నీ ప్రభా, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ఏ విధంగా ఏ విధంగా సహాయంగా తోడుగా నిలిచి ఉంటావో మీరు ఈ రోజున మాకు బోధించారయ్యా. అవును తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నావు కనుక విడువక మా ఎడల కృప చూపించే దేవుడవని దేవాన్ని మీరు మాతో మాట్లాడారు. నేను మీకు స్తోత్రాలు తండ్రి. ఆ ఇశ్రాయేలు జనాంగానే కాదు కానీ తండ్రి, దేవుని ఇశ్రాయేలు ఉన్న మమ్మల్ని, అన్ని చదువులైన మమ్మల్ని, పాపులమైన మమ్మల్ని ప్రభావ మీ రక్తంతో శుద్ధి చేసి పరిశుద్ధపరిచి దేవా నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి నా తండ్రి నాయన నేను ఈ విధంగా
ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుతున్నందుకు, నీ ప్రేమతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు నైనా. నిన్ను ప్రేమించే వారికి ఆస్తికర్తలుగా చేసి మా నిధులను నింపే దేవుడు, ఆత్మ సంబంధమైన నిధితో నింపబడిన వారమే నీ సన్నిధిలోకి నేను వచ్చినప్పుడు నేను ఎదుర్కొనే వారముగా మేమందరం ఉండినట్లుగా సహాయం చేయండి. నీ కుమారుని ప్రత్యేకంగా మీరు దర్శించండి. మీరు ఇచ్చిన ప్రతి మాట కొరికే వందనాలు అయ్యా. ఆయనకి ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యం బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. కుటుంబం మొత్తాన్ని దీవించండి. అలాగే మరొక దైవజనుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటిగా బిడ్డను కూడా మీరు ఆస్వాదించండి. ఆయన ద్వారా చెప్పబడిన ప్రతి మాటను కూడా అయ్యా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినట్లుగా మేమందరం కూడా జాగ్రత్తగా విని వాటి ప్రకారంగా జీవిస్తూ నిన్ను ప్రేమిస్తూ నిన్ను జాగ్రత్తగా వెతుకుతూ నీ ఎంతో నిజమైనటువంటి ఆదరణ, ఓదార్పు, ప్రేమ, కనికరం నీ దగ్గరే మాకు దొరుకుతున్నాయని గ్రహించి బలంగా నిన్ను హత్తుకునే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.